రండి దేవుని యొక్క వాక్యంలో నుండి ప్రభు యొక్క బలలో ప్రవేశించే మునుపు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. యోనా గ్రంథము 2వ అధ్యాయం. యోనా గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు నర్పింతును, నేను మ్రొక్కుకున్న మ్రొక్కుబళ్ళు చెల్లింపక మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకునని ప్రార్థించెను. కాబట్టి యోనా యొక్క జీవితంలో మనం చూస్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, యోనా యొక్క జీవితంలో తెలుసుకుంది ఏంటంటే, దేవుని యొద్ద రక్షణ ఉంది, ఆ రక్షణ నాకు అనుగ్రహించబడుతుంది అని తెలుసుకున్నాడు. ఆ రక్షణ ద్వారానే మరి మత్స్యం యొక్క కూడా కడుపులో ఉండే వ్యక్తి, గర్భంలో ఉండే వ్యక్తి కానీ, ఉపద్రవంలో ఉండే వ్యక్తి కానీ, ఇంకా మనం యోనాని అనేక కోణాల్లో చూస్తున్నాం. ఇంకా చాలా విషయాల్లో ఉన్నాయి. ప్రమాదవశాస్తులు ఉండవు కానీ, మరణకం పరిస్థితులు కానీ, అగాధంలో కానీ, ఇంకా అనేక కోణాల్లో ఉన్నటువంటి యోనాని దేవుడు అనేక 700 అనుభవం కలిగిన యోనాని ఎలా దేవుడు రక్షిస్తూ వచ్చాడు అనేది మనం ఆరాధనలో చూస్తూ వచ్చాం. ఎలా ఎటువంటి రక్షణ, ఎటువంటి స్థితిలో ఉండేవాడికి, ఎటువంటి స్థితిలో ఉండే వ్యక్తికి రక్షణ ఇచ్చాడో ఆరాధనలో చూసాం. ఇప్పుడు ప్రభు వాళ్ళలో ప్రవేశించేటప్పుడు మనం చూసేటటువంటి ఒక మాట ఏంటంటే, ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమనంటే, రక్షణ పొందినటువంటి వ్యక్తి, రక్షణ ఎక్కడుంది? దేవుని యొద్ద ఉంది. దేవుని యొద్ద రక్షణ పొందిన వ్యక్తి ఎలా ఉండకూడదంటే బైబిల్లో కొన్ని ఉన్నాయి. ఎందుకంటే ఎలా ఉండి బలలో పాల్గొనాలో, ఎలా ఉండకూడదు అన్నది బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ప్రభు యొక్క దేహంలో చేవేయాలంటే, ప్రభు యొక్క రక్తంలో మనం పాల్గొనాలంటే, మన జీవితాలు ఇప్పుడు చూసే 700 అనుభవం మనం ఉండకూడదు. వాటికి కొద్దిగా వ్యత్యాసంగా మనం జీవించాలి. వాటిని మనం ధ్యానించమునుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ వందనాలు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు తండ్రి. ఈ సమయంలో వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. నిలబడేవారు మేమైనా నిలబెట్టేది మీరు, మాట్లాడేవారు మేమైనా మాట్లాడించేది మీరు, మాలో ఆత్మనప్పటికి ఆత్మని అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారు వాక్యం మీద మేమైతే నిష్ప్రయోజకమైన వారు. దాసుడు యజమానుడు వైపు చూస్తున్నట్లు, దాసుడు యజమానుల వైపు చూస్తున్నట్లు మా కరణి మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందని, మీ వాక్య పిలుగులో మాతో మాట్లాడమని, మా బలహీనతలన్నీ కూడా క్షమించి సరిచేయమని, దేవా బలలో పాల్గొనక మునుపు రక్షించబడిన మేము, రక్షణ పొందిన మేము కృతజ్ఞతాస్తుతులతో యోగ్యమైన రీతిలో బలలో పాల్గొంటాను సాయించమని, మాతో మాట్లాడి ప్రతి ఒక్కరు తీర్చమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరటి శ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే యోనా గ్రంథం 2వ అధ్యాయంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమనుందంటే, యోనా గ్రంథము 2వ అధ్యాయంలో యోనా యొక్క జీవితాన్ని మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏమని రాయబడుతూ వచ్చిందంటే, యోనా యెహోవా యొద్ద రక్షణ దొరుకును అని అంటున్నాడు. రక్షించబడే వ్యక్తి ఎలా ఉండాలి, రక్షణ పొందుతున్న వ్యక్తి ఎలా ఉండాలంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. దాంట్లో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకున్నారండి. అసలు రక్షణ పొందిన వ్యక్తి అంటే ప్రభు ద్వారా 700 అనుభవం నుండి కాపాడినటువంటి వ్యక్తి కానీ, కాపాడబడిన వ్యక్తి కానీ, ప్రభు ద్వారా ఏ వ్యక్తిని అయితే కాపాడిన వ్యక్తి అంటే కాపాడుతూ వచ్చాడు. ప్రభు ద్వారా ఈ 700 అనుభవం నుంచి రక్షించబడిన వ్యక్తి తన జీవితంలో ఏం కలిగి ఉండాలి, ఏం కలిగి ఉండకూడదు అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. దాంట్లో మొదటి మాట ఏంటంటే, ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నాము. మొదటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే యోనా గ్రంథము 2వ అధ్యాయం. యోనా గ్రంథము 2వ అధ్యాయము మొదటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినట్లయితే అనేక విషయాలు యోనా గ్రంథంలో మనం చూస్తూ వస్తున్నాం. ఎందుకంటే చాలా విషయాలు యోనా యొక్క జీవితాన్ని బట్టి, యోనా యొక్క అనుభవాన్ని బట్టి మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే అనేక విషయాల్లో యోనా యొక్క జీవితంలో జరుగుతున్నాయి, చాలా ఉన్నాయి. కానీ వాటన్నిటి విషయాల్లో కూడా యోనా యొక్క జీవితాన్ని బట్టి మనం ఎన్నో నేర్చుకోవచ్చు. రండి, దాంట్లో మొదటి మాటను చూసినట్టయితే యోనా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. అసత్యమైన వ్యర్థమైన దేవతల యందు లక్ష్యమించువారు తమ కృపాధారమును విసర్జింతురు. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనకు చెప్పబడిన మాట ఏంటంటే, మొదటికి ఇక్కడ రాయబడినటువంటి మొదటి మాట ఏంటంటే, ప్రియులారా, కృపని ఏం చేస్తున్నారు? కృపాధారమైనటువంటి కృప ఆధారంగా ఉంది మనకి. ఈ కృపను ఏం చేస్తున్నారు? మొదటిగా విసర్జించుకుంటున్నారంట. అంటే చాలా మంది యొక్క జీవితాలు ఏమవుతుందంటే, ఏదైతే దేవుని కృప మానవుడికి ఇవ్వబడుతుందో, ఏదైతే దేవుని కృప మానవుడికి ఏదైతే దేవుని కృప మానవుడికి అనుగ్రహించబడుతూ వస్తుందో, ఆ కృపని మానవుడు ఏం చేస్తున్నాడంటే విసర్జించుకుంటున్నాడు. ఇది నాకు అవసరం లేదు, ఇది నాకు వద్దు అన్నట్టుగా విసర్జిస్తున్నాడు. ఈరోజు చూడండి, మనం చాలా మందికి బయటికి వెళ్ళిన తర్వాత దేవుని వాక్యం చెబుతాం, దేవుని మాటలు చెబుతాం, స్వార్థకరమైన మాటలు 4 చెబుతాం, ప్రభుని నమ్ముకోండి, ఆ దేవుని రాజ్యం ఉంది, పరలోక రాజ్యం ఉందని చెబుతాం. అదే అనేకులు ఏం చేస్తారంటే దాన్ని విసర్జించేవారు ఉంటారు. ఈ కృప ఒక వ్యక్తికి ఎలాంటిదంటే ఆధారమైనది. కృప ఎలాంటిది? మనుషుడికి ఆధారమైనది. ఆధారం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఎగ్జాంపుల్, పిల్లలు ఉంటారు, పిల్లలకు ఆధారం ఎవరు? తండ్రి. ఎందుకంటే ఏది అవసరమైనా అవసరం తీర్చేవారు ఎవరంటే తండ్రి.
అర్థమవుతుందండి. భార్యకు ఆధారం ఎవరు? భర్త. అంటే ఒక్కొక్క కోణాలు మనం చూసినట్టయితే ఆధారం అంటే ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక అండగా ఉండటం, అవసరతలు అక్కర్లు తీర్చడం, సహాయం చేసేవాడని కానీ అనేక కోణాలు మనం చెప్పొచ్చు. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మానవుడికి కృప ఏంటంటే అన్ని కోణాల్లో ఉపయోగకరమైంది. ఒక కోణం అని కాదు, ఒక విధమని కాదు, అన్ని రీతుల్లో కూడా మానవుడికి దేవుని కృప ఎలాంటిదంటే చాలా ఉపయోగకరమైంది. కానీ దేవుని కృప చాలా ఉపయోగకరమైన దేవుని కృపని మానవుడు ఏం చేస్తున్నాడంటే విసర్జిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? విసర్జిస్తున్నాడు. ఈరోజు చాలా మంది మనుషులు, రక్షించబడిన వారు సైతం కూడా, రక్షణ పొందిన వారు సైతం కూడా, మారు మనసు రక్షణ బాప్తిసం పొందిన వారు సైతం కూడా ఈరోజు చాలా మంది దేవుని యొక్క కృపను విసర్జించే వారు ఉంటున్నారు. అనేక మంది యొక్క జీవితాలు చూసినట్టయితే దేవుని కృప ఏదైతే మనకు ఇవ్వబడుతూ వచ్చిందో, ఏదైతే దేవుని కృప మనకు చూపించబడుతూ వస్తుందో ఆ దేవుని కృపను విసర్జిస్తున్నారు. మాకు అవసరం లేదు, మాకు వద్దని. ఈ రోజున మన జీవితాల్లో కూడా చాలా మంది విశ్వాసులు ఎలా ఉండారంటే దేవుని కార్యాలు ఏవైతే, దేవుని వాక్యం ఏదైతే మనకు బోధించబడుతుందో, ఏ వాక్యం అయితే మనకు ప్రకటించబడుతూ వచ్చిందో ఆ వాక్యాన్ని కూడా చాలా మంది విసర్జిస్తున్న వారు ఉంటారు. ఇది మాకు అవసరం లేదు, ఈ వాక్యం మాకు వద్దు, ఈ మాటలు మాకు వద్దని విసర్జించేవారు ఉంటారు. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ మాట అయినా మనం స్వాగతించాల్సిందే, మన జీవితాల్లోకి అనుమతించాల్సిందే. కానీ దేవుని కృపను ఎప్పుడు కూడా మనం విసర్జించకూడదు. ప్రభా నాకు ఇది వద్దు, ప్రభా నాకు అదొద్దు, ప్రభా నాకు అట్లా కాదు అని చెప్పి మనం ఎప్పుడు కూడా ఆక్షేపణ పెట్టుకోకూడదు. దేవుని కృప మానవుడికి ఎలా సంప్రాప్తి అవుతుందో దాన్ని మనం పొందుకోవాలి. ఏ రోజైతే దేవుని కృప మనకు ఇవ్వబడుతున్న దాన్ని మనం పొందుకుంటామో అప్పుడు మనం దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటాం. దాన్ని విసర్జించుకోకూడదు. ఇది నాకు వద్దు, ఇది నాకు అవసరం లేదు ప్రభా, ఈ కృప నాకు వద్దు అనుకోకూడదు. చాలా మంది యొక్క జీవితాలు ఏం జరుగుతుందంటే ఇదే మైనస్ పాయింట్. ప్రభువుని నమ్ముతున్నాం, రక్షించబడుతున్నాం, మారుమనసు పొందుతున్నాం, బలలో చేవేస్తున్నాం, కానీ దేవుని కృపను విసర్జిస్తున్నాం. ఎవరైతే దేవుని కృపను విసర్జించి ప్రభు యొక్క దేహంలో చేవేస్తారో, ప్రభు యొక్క రక్తంలో పాల్గొంటారో అట్టి వారి యొక్క జీవితంలో వారు పొందిన రక్షణ కూడా కోల్పోతారు. అటు వారు కూడా పొందిన రక్షణ కోల్పోతారు. దేవుని కృపను విసర్జించుకోకూడదు. దావీదుకు దేవుడు తన కృపనిచ్చాడు. దావీదు ఏం చేశాడు? దేవుని కృపను విసర్జించిన అనుభవంలోకి వచ్చి ఒక స్త్రీతో పాపం చేస్తూ వచ్చాడు, బెత్షెబతో. ఏం జరుగుతూ వచ్చింది? దేవుని కృపను విసర్జించాడు కాబట్టి నష్టపోవాల్సి వస్తుంది. సో ఎప్పుడైతే దేవుడు కృపను మనం విసర్జిస్తామో మనం పొందిన రక్షణ కోల్పోతాం, బలలో పాల్గొంటాను కూడా యోగ్యులం కాదు. ఇప్పుడు బలలో పాల్గొంటున్నామంటే అర్థం ఏంటి? రక్షించబడ్డామని. ఆ రక్షణే మనం కోల్పోయినప్పుడు బలలో ఎలా పాల్గొంటాం? సో మొట్టమొదటిగా దేవుని కృపను విసర్జించిన వారు, దేవుని కృపను మాకు వద్దనుకున్న క్రైస్తవులు, విశ్వాసులు, దేవుని కృప ఏదైతే దేవుడు సమయం ఇస్తున్నాడో సమయాన్ని వ్యర్థపరుచుకున్నవారు, అంటే ఇప్పుడు దేవుడు సమయం ఇచ్చాడు ప్రభు కొరకే జీవించమని, దాన్ని ఇప్పుడు కాదు ప్రభు అనుకున్నవాడు విసర్జించినట్టే. వాక్యం ఒకటి మాట్లాడుతుందంటే మా వాక్య ప్రకారం జీవిస్తలేదంటే, ఆ వాక్యాన్ని అనుసరిస్తలేదంటే విసర్జించినట్టే. అంటే విసర్జించడం అంటే ప్రత్యేకంగా ఇది నాకు వద్దంటాం కాదు. చెప్పిన దేవుని వాక్యం ఏదైతే చెబుతుందో చేయకపోవడమే విసర్జించినట్టు. సో ప్రత్యేకంగా దేవుని కృపని, మనకు ఆధారమైన దేవుని కృపను ఎప్పుడైతే మనకు వద్దని విసర్జిస్తామో అట్టి వారి యొక్క జీవితంలో రక్షణ అనుభవం లేదు, మనలో పాల్గొంటారు. రక్షించబడిన వారైనా మరలా వారి జీవితంలో రక్షణ అనుభవం లేదని. ఎందుకంటే రక్షణ కోల్పోయారు. రక్షణ కోల్పోయిన తర్వాత బలలో పాల్గొన్న ప్రయోజనం ఉండదు. రక్షణ పొందిన వారే బలలో పాల్గొన్నారు. ఇది మొదటి మాట. కృపని ఆధారం చేసుకున్న వారు, కృపని విసర్జించిన వారు రక్షణ అనుభవం ఉంటారు కాబట్టి వాళ్ళు బలలో పాల్గొనొచ్చు. ఎవరైతే ఆధారమైన కృపను విసర్జిస్తారో, మనకు ఆధారమైన కృపను ఎప్పుడైతే మనం విసర్జిస్తామో అప్పుడు మనలో ఉన్న రక్షణ మనం కోల్పోయినట్టు. రక్షణ కోల్పోయిన వారికి బలలో పాల్గొన్న ప్రయోజనం లేదు. ఇది మొదటి మాట. ఇక రెండో విషయాన్ని చూసినట్టయితే యోనా గ్రంథం 2వ అధ్యాయం. యోనా గ్రంథము 2వ అధ్యాయము 2వ విషయాన్ని మనం చూస్తున్నాం. 8వ వచనం. యోనా గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనం. అసత్యమైన ఏమని రాయబడుతూ వచ్చింది? అసత్యమని. సో బలలో పాల్గొనాలంటే అసత్యాలు ఉండకూడదు. చాలా మంది యొక్క జీవితం ఏముంటుందంటే అసత్యం ఉంటుంది, అంటే అబద్ధం ఉంటుంది, సత్యమైనది ఉండదు, నిజం ఉండదు. జీవించే జీవితాలు ఎలా ఉంటాయంటే చాలా వరకు అబద్ధమే ఉంటుంది, నిజమన్నది తక్కువ ఉంటుంది. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దీని గురించి ప్రభు ఒక మాట అన్నాడు ప్రకటన గ్రంథంలో. ఏమన్నాడంటే నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రమే కానీ మృతుడివే అన్నాడు. అంటే భౌతికమైన విధానంలో జీవిస్తున్నాం. చాలా మంది మందిరానికి వస్తారు, భౌతికమైన విధానంలో వస్తారు, ఏదో మందిరానికి రావాలి వస్తున్నాం అన్న విధానంలో వస్తారు. కానీ ఆత్మానుసారంగా చూడగా, ఆత్మీయ స్థితి చూడగా ఎట్లా ఉండారు? సత్యని స్థితిలో ఉండరు. అంటే అర్థం ఏంటి? వారి జీవితాల్లో వారు అసత్యముగా జీవిస్తున్నారు. బయటికి సత్యముగా ఉంటారు, బయటికి పరిశుద్ధులుగా ఉంటున్నారు, బయటికి పవిత్రమైన వారు ఉంటారు. కానీ ఆ లోపల పరిశుద్ధత లేదు, లోపల పవిత్రత లేదు, లోపల యథార్థత లేదు, లోపల నిజాయితీ లేదు, లోపల సత్యం లేదు. అబద్ధపూర్వకమైన జీవితం, అబద్ధాన్నే కొనసాగించుకుంటూ వస్తున్నాం. తద్వారా బైబిల్ చెప్పే మాట ఏంటంటే అసత్యం కలిగిన వారికి రక్షణ కోల్పోయినట్టే.
అసత్యం కలిగిన వారికి అంటే అసత్యం కలిగి ఉండవారు, అసత్యంగా ఉండవారు, అబద్ధాలు కూరుకున్నవారు, నిజాయితీగా లేకుండా అబద్ధపూర్వకమైన జీవితం, యథార్థత లేకుండా అయోగ్యమైన జీవితం కలిగిన వారు అందరూ కూడా, అంటే బయటికి యథార్థత కాదు, లోపట, ఇప్పుడు మన బల్ల దగ్గర ఉన్నామంటే మన లోపల యథార్థత ఉండాలి. ఆ యథార్థత లేనప్పుడు మనం రక్షణ కోల్పోయినట్టే. యెహోవా యొద్ద అంటే దేవుని యొద్ద ఉండే రక్షణ, ప్రభు ద్వారా మనకి ఇవ్వబడిన రక్షణ మనం కోల్పోయినట్టే. సో ఎప్పుడైతే ఆ రక్షణని అసత్యం ద్వారా కోల్పోతున్నాం, ఒకటి కృప, మనకు ఆధారమైన కృపని మనం కాపాడుకోకపోవడం ద్వారా, మనకు ఆధారమైన కృపను మనం విసర్జించడం ద్వారా రక్షణ కోల్పోతున్నాం. రెండు, మన జీవితాలు ఇక్కడ రాయబడిన రెండో మాట ఏంటంటే అసత్యం. ఏదైతే అసత్యంలో మనం కూరుకుపోతామో, అబద్ధంలో ఉంటామో, ఇప్పుడు ఇక మన జీవితం అబద్ధంలో ఉండేది. తద్వారా మనం ఏమై ఉంటాం, పొందిన రక్షణ కోల్పోతున్నాం. సో పొందిన రక్షణ కోల్పోవడం ద్వారా ఏం జరుగుతుంది, ఇక అబద్ధంలో ఉండటం ద్వారా రక్షణ కోల్పోయాం. రక్షణ కోల్పోయిన మనం బలంలో ఎట్లా పాల్గొంటాం? అర్థమవుతుందండి. అసత్యంలో ఉన్నామంటే ప్రభు ఇచ్చిన రక్షణ కోల్పోయామని అర్థం. ప్రభు ఇచ్చిన రక్షణ కోల్పోయిన మనం బలంలో ఎలా పాల్గొనగలుగుతాం? ఇది రెండో మాట. రక్షణ కోల్పోయిన వారిలో ఒకటి కృపని, ఆధారమైన కృపను విసర్జించిన వారు. రెండు, రక్షణ కోల్పోయిన వారు ఎవరంటే అసత్యమైన వారు, అబద్ధాలు జీవితాన్ని కొనసాగించేవారు. సత్యమైన జీవితం ఉండదు లోపల, అంతరంగంలో సత్యం ఉండదు, బయటే సత్యంగా జీవిస్తారు. అటువంటి వారు లోపల సత్యం లేదు. లోపల మనకు అవసరం. హృదయం అన్నిటికంటే మోసకరమైనది ఎందుకంటున్నాడు? హృదయం కనబడదు, లోపల ఉంది. ఈ అంతరంగం, ఈ హృదయం సరైన విధానంలో మోసకరమైనది బాగుండాలంట. ఈ లోపటే అసత్యం ఉన్నప్పుడు బయటికి సత్యంగా కనిపించిన అది రక్షణ లేని అనుభవమే. మనందరికి ఇప్పుడు మనం ఉన్నాం, అందరం మంచివాళ్ళంగా కనపడతాం అంటే మనలో మంచి రక్షణ ఉందనుకుంటాం. కానీ లోపల అది లేకపోతే బయట ఎంత బాగుండాలో లోపల లేనప్పుడు నష్టమే. ఇక్కడ రెండో వ్యక్తులు ఎవరంటే, రెండో కోణం ఏంటంటే, రెండో వ్యక్తి కాదు, రెండో కోణం. ఒకటి కృప కాదు, ఆధారమైన కృపని విసర్జించిన వారిలో రక్షణ కోల్పోతాం. రక్షణ కోల్పోయారు. ఆ కృపను ఆధారమైన కృపను ఎవరైతే విసర్జించారో వారి జీవితాల్లో రక్షణ కోల్పోయారు. రక్షణ కోల్పోయి బలలో పాల్గొంటే తీర్పే. రెండు, బైబిల్లో రాయబడిన రెండో మాట ఏంటి? అసత్యం. మనలో అసత్యం ఉండి మనం బలలో పాల్గొంటే, అంటే నిజాయితీ లేకుండా అన్ని అబద్ధం ఆడుతూ ఏదో నిజంగా మనం ఉండాలని పైకి భక్తి గలవారి ఉండి లోపల దాని శక్తిని ఆశ్రయించక అసత్యంలో ఉండి రక్షణ కోల్పోయిన స్థితిలో ఉండి బలలో పాల్గొంటే తీర్పు వచ్చింది. మూడో మాట ఏంటంటే యోనా గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం. యోనా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. వ్యర్థమైన దేవతల యందు లక్ష్యముంచువారు. సో మూడో కోణం ఏంటంటే ఇది, వ్యర్థమైన వాటి మీద మనసు ఉంచుతున్నారు, లక్ష్యం ఉంచుతున్నారు, అంటే ఆసక్తి కలిగి ఉంటున్నారు, ప్రేరేపణ కలిగి ఉంటున్నారు, ఇష్టంగా ఉంటున్నారు వ్యర్థమైన వాటి కొరకు. ఇక్కడ దేవతలు అని రాయబడి ఉంది. ఈ దేవతలే కాదు, అనేకమైన వాటి కొరకు మానవుడు వ్యర్థమైన దానికోసం ప్రయాసపడతాడు, వ్యర్థమైన దేవతలు. సో ఈరోజు మన జీవితాలు ఏంటంటే వ్యర్థమైన వాటి కొరకు మనం ఎక్కువ ప్రయాసపడతాం. సో ఏదైతే మన జీవితంలో వ్యర్థమైనది ఉందో, మనం వ్యర్థమైన వాటి కోసం ఎప్పుడైతే ప్రయాసపడతామో అప్పుడు ఖచ్చితంగా మనం రక్షణని ఖచ్చితంగా కోల్పోయినట్లే. బైబిల్ ఏమని సెలవిస్తుంది? వ్యర్థమైన, ఏమైనా రాయబడుతూ వచ్చింది, వ్యర్థమైన దేవతలందు లక్ష్యముంచువారు, అంటే పనికిరానివి. ఇప్పుడు యేసు ప్రభు బొమ్మ ఉంది, ఒక సిలువ ఉంది, ఒక బొమ్మ తయారు చేస్తాం. ఆ బొమ్మది యేసు ప్రభు బొమ్మ దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడంటే మాట్లాడతాడా? అసలు ఆ బొమ్మను తయారు చేసింది ఎవరు? మనిషి. ఆ బొమ్మకి పేరు పెట్టింది ఎవరు? యేసు ప్రభు అని, మనిషి. సిలువను తయారు చేసింది ఎవరు? మనిషి. ఇప్పుడు అర్థం చేసుకోండి, యేసు ప్రభు బొమ్మను తయారు చేసింది మానవుడే. యేసు ప్రభు బొమ్మకు రూపం ఇచ్చి దానికి పెయింట్ వేసింది మానవుడే. దాన్ని తీసుకొచ్చి మనకు అమ్మేది మానవుడే. ఇప్పుడు దేవుడు ఏమన్నా ఇది నాది మీరు తీసుకోండి మనకి ఇచ్చాడా? లేదు. అంటే అర్థం ఏంటి? ఒక మనుషుడి ద్వారా నియమించబడిన దాన్ని మనం ఇదే నిజమని అనుకుంటున్నాం. బైబిల్ ఏం చెబుతుందంటే అది వ్యర్థమైనది. యేసు ప్రభు బొమ్మ పెట్టుకోవడం, ఫోటో పెట్టుకోవడం, సిలువ పెట్టుకోవడం, దాన్ని పూజించడం. కొంతమంది దానికి కొవ్వొత్తులు వెలిగించేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఏమో దానికి దండలు వేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఏమో కడ్డీలు పెట్టేవాళ్ళు ఉంటారు. ఇవన్నీ కూడా వ్యర్థమైనది. ఇది మనుషుడి ద్వారా నిర్మించబడింది. సో మనుషుడి ద్వారా నిర్మించబడిన దానికి దేవుడు తీర్పు తీరుస్తాడే కానీ దేవుని రాజ్యం లేదు. మనకు డౌట్ రావచ్చు, మరి దేవుడు ఎలా ఉన్నాడు బ్రదర్ అంటే, యోహాను సువార్త 4వ అధ్యాయంలో రాయబడుతున్నమాట, దేవుడు ఆత్మ గనుక తను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలంట. అంటే దేవుడు ఎలా ఉన్నాడు? ఆత్మస్వరూపిగా ఉన్నాడు. ఆయన ఆరాధించే వాళ్ళు ఎలా ఆరాధించాలి? ఆత్మతో సత్యంతో. ఇప్పుడు దేవుని రూపం అంటే, అందుకే ప్రభు అన్నాడు, ఏ రూపమునైనా నువ్వు చేసుకునవద్దని. సో మన జీవితాల్లో అనేకమైన రూపాన్ని మనం ఇష్టపడేవారు ఉంటాం. సో బైబిల్ చెప్పే మాట ఏంటంటే వ్యర్థమైన దేవతల యందు లక్ష్యమించువారు. చాలామంది వాక్యం నందు లక్ష్యమించరు, చెప్పే వాక్యం నందు లక్ష్యమించరు. మరి దేని యందు లక్ష్యమించుతారు? ఇది పట్టుకోండి.
దేని యందు లక్ష్యం ఉంచుతారు మరి? యేసు ప్రభు శిలువ, బొమ్మ యందు, వీటి యందు లక్ష్యం ఉంచుతారు. అందుకని వాక్యం యందు లక్ష్యం ఉంచరు. శిలువ ఉంది కదా, దాని యందు లక్ష్యం ఉంచి దాని దగ్గరికి వెళ్ళి అయ్యా నువ్వు నన్ను కాపాడంటారు. బొమ్మ దగ్గరికి వెళ్ళేమంటారు, అయ్యా నువ్వు నన్ను కాపాడంటారు. అసలు విషయం ఏంటంటే వాక్యం మెయిన్ ఇంపార్టెంట్. దేవుడు ఎలా ఉంటాడు అన్నది వాక్యం సెలవిస్తుంది. ఆత్మస్వరూపి అని బైబిల్ రాయబడుతూ వచ్చింది. మరి ఆత్మస్వరూపి అయిన ప్రభుని భౌతికమైన రూపంలో మనం ఎలా ఆరాధన చేస్తున్నాం, ఎలా వాటికి నమస్కరిస్తున్నాం, ఎలా వాటికి ప్రాధాన్యత ఇస్తున్నాం అంటే మనుషుడు ద్వారా చేయబడుతున్నాయని మనకు తెలుసు. అందుకే మనుషుడి దగ్గరికి వెళ్ళి అంటాం. మీరు ఒకటి అర్థం చేసుకోండి, దేవుని దగ్గరికి వెళ్ళి మాట అనం, మనుషుడి దగ్గరికి వెళ్ళి అంటాం. ఏమంటాం తెలుసా? అయ్యా ఈ బొమ్మ ఎంత కమ్ముతావు అంటాం. దేవుడు ఎక్కడైనా అమ్ముడు పోతాడా? అసలు అర్థం చేసుకోండి, దేవుడు ఎక్కడైనా అమ్ముడు పోతాడా? మరి మనం వెళ్ళి ఈ బొమ్మ ఎంత కమ్ముతాం అంటాం ఏంటి అంటే అర్థం ఏంటి? మన దగ్గర ఉండే వ్యర్థమైనవి కాబట్టి అమ్ముడు పోతున్నాయి. నిజమైన దేవుడు అమ్ముడుపోయే అనుభవం ఉందా? అసలు ఆయన కొనేవాళ్ళు ఎవరైనా ఉంటారా? ఇంకా బైబిల్లో ఒక మాట ఉంది, ఆయన లంచం తీసుకునేవాడు కాదంట. అంటే అర్థం ఏంటి? దేవుడు ఎలాంటి వాడు, ఎంత నమ్మదగిన వాడు చూడండి. ఆయన కొనేవాడు లేడు, అసలు ఆయనే అమ్ముడుపోడు. మరి ఇప్పుడు మనం కొనుక్కుంటున్నామంటే అర్థం ఏంటి? కొనేటప్పుడు ఇలా అడుగుతాం, ఈ సిలువ ఎంత అమ్ముతావు, యేసు ప్రభు బొమ్మ ఎంత కమ్ముతావు, ఈ ఫోటో ఎంత కమ్ముతావు అని మనం అడుగుతాం. అంటే అర్థం ఏంటి? కొంటాం. దేవుడిని ఎవరైనా కొనగలుగుతాడా? ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం, ఆయన కొనేవాడు ఎవరు అంటే మన మనస్సంతా కూడా ఎక్కడ ఉంటుందంటే వ్యర్థమైన వాటి మీద, మనుషుడి ద్వారా నిర్మితమైన వాటి మీదే మన మనసు ఉంటుంది, కానీ దేవుని మీద లేదు. ఎక్కడ లేదు? దేవుని మీద లేదు. మనుషుడి ద్వారా నిర్మితమైన వాటి మీద మన మనసు ఉంటుంది. ఈరోజు మన జీవితాలు వాటి నుండి బయటికి తీసుకురావాలి. ప్రభా, మనుషుడి ద్వారా నిర్మితమైన వాటి మీద నా మనసు ఉంటుంది, మనుషుడి ద్వారా నిర్మితమైన వాటి మీద ఉన్న నా మనసు నుండి నాకు విడుదల. ఏదైతే మనుషుడి ద్వారా నిర్మితమైందో వాటి నుండి నాకు విడుదల దయచే ప్రభు అని మనం ప్రార్థన చేసుకోవాలి. అర్థమవుతుందండి? వ్యర్థమైనవి మనలో ఉండకూడదు. వ్యర్థమైనవి అంటే మనుషుడి ద్వారా నిర్మితమని. ఈరోజు ఒక మనుషుని ద్వారా నిర్మితమైనవి మనలో ఏవైతే ఉంటాయో, మనుషుల ద్వారా వచ్చే ఆలోచన, మనుషుల ద్వారా వచ్చే ప్రణాళికలు కానీ, మనుషుల ద్వారా వచ్చే ఉద్దేశాలు కానీ ఏవైతే మనలో ఉంటున్నాయో అవి ఈరోజు బల్ల దగ్గరికి వచ్చి వాటిని తీసివేసుకోవాలి. ఒకవేళ అవి తీసేసుకోకుండా మనుషుల ద్వారా నిర్మితమైన వ్యర్థమైన మనలో ఉంటే మనం బల్లలో పాల్గొన్నా మనలో రక్షణ లేదని అర్థం. వ్యర్థమైన దేవతలని బైబిల్ రాయబడుతూ వచ్చింది. వ్యర్థమైన దేవతలు కాదు, మనలో ఏ ఉండ మనలో రక్షణ లేనట్లే. అప్పుడు మనం ఏమవుతున్నాము? రక్షణ లేకుండానే బలలో పాల్గొంటున్నాం. ఏవైతే వ్యర్థమైన మనలో ఉండే వ్యర్థమైన దేవతలు కానీ, వ్యర్థమైన దేవతలని ఎందుకంటున్నాడు? మనుషుల ద్వారా నిర్మించబడినాయి కాబట్టి. దేవుడు ఆత్మస్వరూపి. ఈ వ్యర్థమైన ఏవైతే మనలో ఉండవు అవి తీసివేసుకోవాలి బల్ల దగ్గరికి వచ్చినప్పుడు. ఒకవేళ అవి తీసేసుకోకుండా అదే స్థితిలో బలలో పాల్గొంటే దేవుని తీర్పుని తెచ్చుకుంటాం. ఇది ఎన్నో మాట? 3. త్వరగా ముగిచ్చేద్దాం. ఇది 3వ మాట. ఇక 4వ విషయం ఏంటంటే, రండి దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే యోనా గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. యోనా గ్రంథము 4వ మాటను మనం చూద్దాము. యోనా గ్రంథము 2వ అధ్యాయం, క్షమించండి, 4వ వచనం చదువు. యోనా గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. యోనా గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. నీ సన్నిధిలో నుండి వెలువేయబడి ఉన్నాను. కాబట్టి చాలు. ఇక్కడ 4వ మాట ఏంటంటే, ఇప్పుడు చూస్తున్న 4వ మాట కదా, 4వదిగా రక్షణ లేనటువంటి వారు బలలో పాల్గొంటున్నారు. ఎలాంటి వారు వాళ్ళు? మొదట రక్షణ లేని వారు బలలో పాల్గొంటున్నారు. ఎటువంటి వారు? మొదట కృపని, ఆధారమైన కృపను విసర్జించిన వారు. 2, రక్షణ లేని వారు బలలో పాల్గొంటున్నారు. ఎవరు? 2వ మాట ఇక్కడ రాయబడిన మాట, అసత్యమైన జీవితం కలిగిన వారు. 3, రక్షణ లేకుండానే బలలో పాల్గొనేవారు ఎవరు? 3వదిగా వ్యర్థమైన దేవతల్ని అనుసరించేవారు కానీ లక్ష్యం ఉంచేవారు వాటి అంటే వ్యర్థమైన వాటి అందు మనం లక్ష్యం ఉంచేవారు. 4, రక్షణ లేకుండానే బలలో పాల్గొనేవారు ఎలాంటి వారు అంటే ఇక్కడ రాయబడిన మాట, వెలివేయబడ్డాడు. ఎక్కడి నుండి? దేవుని సన్నిధి నుండి. దేవుని సన్నిధిలో లేకుండా బలలో పాల్గొన్న వ్యక్తి అతడు ఎలాంటి వాడు? దేవుని సన్నిధిలో లేకుండా, అంటే దేవుని సన్నిధిలో ఆత్మానుసారంగా ఉండకోకుండా, భౌతికమైన దేహాలు కాదు, ఆత్మానుసారంగా దేవుని సన్నిధిలో ఉండకోకుండా బలలో పాల్గొంటే ఎలాంటిది తెలుసా? రక్షణ లేనివాడని అర్థం. అర్థమవుతుందండి? రక్షణ లేనివాడని అర్థం. మనం దేవుని సన్నిధిలో ఉంటేనే, అంటే చాలా మంది చెబుతూ వస్తారు, ఇతని మనసు ఒక చోట ఉంది, మనిషి ఒక చోట ఉన్నాడు అంటారు. అంటే అర్థం ఏంటి? మనిషి మాత్రమే దేవుని సన్నిధిలో ఉంటాడు, మనసు అంతా ఎక్కడుంది? ఎక్కడెక్కడో తిరుగుతుంది. అంటే అర్థమైంది, అతను దేవుడి సన్నిధిలో లేడు. దేవుని సన్నిధిలో ఉండే వ్యక్తి ఎలాంటి వాడంటే తన మనసు దేవుని సన్నిధిలో ఉంచుకుంటాడు. అందుకే బైబిల్ ఒక మాట ఉంది,
తన మనసును స్వాధీనపరుచుకున్నవాడు ధన్యుడు. తన మనసును అదుపులో పెట్టుకున్నవాడు ధన్యుడు. ఎందుకు స్వాధీనపరచుకోవడం అంటే అదుపులో పెట్టుకున్నాడు అని అర్థం. అంటే అర్థం ఏంటి? తన చేతిలో పెట్టుకున్నాడు తన మనసుని. ఎవరైతే తన మనసును తన చేతిలో పెట్టుకుంటాడో వాడు ధన్యుడు. బైబిల్ చెప్పే మాట ఇదే. మన మనసు దేవుని సన్నిధిలో ఉండాలి. దేహాలు దేవుని సన్నిధిలో ఉండి మనసంతా ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటే ప్రయోజనం లేదు. అందుకే ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ అంట. అంటే అర్థం ఏంటి? బాడీ మాత్రం ఇక్కడ ప్రజెంట్ హాజరేపించుకుంటుంది బల్లలో, కానీ ఆత్మ అంతా కూడా బయటపడి తిరుగుతుంది. అంటే ఇక అది ప్రజెంట్ లేదు, ఇక్కడ అది ఆబ్సెంట్గా ఉంది. మైండ్ బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ అంట. బాడీ మాత్రం ఇక్కడ ప్రజెంట్ వేపించుకుంది, హాజరు, నేను వచ్చేది ఈరోజు దేవుని మందిరానికి. మరి మనసు అది రాలా, అది ఆబ్సెంట్ పడింది. ఇప్పుడు మన దేహం వస్తే ఉపయోగం ఏముంది మనసు రానప్పుడు? సో ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, 4వ మాట, మనసు దేవుని సన్నిధిలో ఉండాలి. యోనా యొక్క జీవితం దేవుని సన్నిధిలో నుంచి వెలివేయబడిన స్థితిలోకి వెళ్ళాడు. అంటే తనంతకు తాను చేసుకునే వెలివేయబడిన స్థితిలోకి వెళ్ళాడు. దేవుడేం వెలివేయలా, తనంతకు తానే వెలివేయబడిన స్థితిలోకి వచ్చేసాడు. తన పరిస్థితిని బట్టి, తన జీవితాన్ని బట్టి తానే అంటున్నాడు. దేవుడేం వెలివేసినట్టుందా? లేదు. దేవుడు వెలివేస్తే తనకు రక్షణ ఎలా వచ్చింది? కానీ యోనా అంటున్నాడు, దేవుని సన్నిధిలో నేను వెలివేయబడ్డాను. ఎవడు వెలివేశాడు నిన్ను? అసలు దేవుడు ఎప్పుడైనా ఏ వ్యక్తినైనా వెలివేస్తాడా? ఎప్పుడు వెలివేయటానికి ఇష్టపడ్డావు? మనం చేసే తప్పులు బట్టి మనంతరకు మనమే వెలివేయబడిన స్థితిలో తెచ్చుకుంటున్నాం. ఈరోజు యోనా యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి? వెలివేయబడిన అనుభవం. ఎందుకు? తన మనసు స్వాధీనం లేదు, దేవుని సన్నిధిలో తన స్వాధీనం లేదు, దేవుని సన్నిధిలో కూడా లేదు. మన మనసు దేవుని సన్నిధిలో ఉండాలి. ఎక్కడ ఉండాలా? దేవుని సన్నిధి. ఎవరి మనసు అయితే దేవుని సన్నిధిలో ఉంటుందంటే, దేహాలు కాదు, మనసు కూడా దేవునిలో ఎక్కడైతే ఉంటుందో అటువంటి వారు రక్షణ కలిగి ఉన్నట్టు. అటువంటి వారు రక్షణ జీవితం కలిగి బలలో పాల్గొంటున్నాడు. మనసులంతా ఎక్కడెక్కడో ఉండి దేహంతో సిద్ధపడిన వాళ్ళు చేతమనంగా చేయెత్తి మరి ఛేదించడంగా ఛేదించితే అది రక్షణ అనుభవం కాదు. దేహం చేయెత్తిద్ది నేను సిద్ధంగా ఉన్నానని, కానీ మనసు సిద్ధంగా ఉందా అని మనస్ఫూర్తిగా చేయెత్తాలి. బలలో పాల్గొనేటప్పుడు మనస్ఫూర్తిగా సిద్ధంగా ఉండాలి. అది నిజమైనటువంటి రక్షణ అనుభవం కలిగిన వాడు. ఇట్ట మనసు దేవుని సన్నిధిలో లేకుండా దేహం మాత్రమే దేవుని సన్నిధిలో ఉండి బలలో పాల్గొనే వాళ్ళు అనేక మంది ఉన్నారు. వీళ్ళు ఎలాంటి వారు అంటే రక్షణ లేనివారు. ఎలాంటి వారు? రక్షణ లేనివారు. వీళ్ళ దేహాలు మందిరంలో ఉంటున్నాయి, కానీ ఆత్మలో మనసు లేదు. కాబట్టి ఈరోజు మన జీవితాలు అర్థం చేసుకోవాల్సిన 4వ విషయం ఏంటంటే, నిజంగా రక్షణ లేకుండా బలలో పాల్గొనేవారు ఎవరంటే, రక్షణ పొంది కూడా రక్షణ లేకుండా బలలో పాల్గొనేవారు ఎవరంటే, మనస్సు దేవుని సన్నిధిలో లేకుండా వెలుపట ఉండవారు. అర్థమైందండి? ఇది 4. 5వ విషయాన్ని చూద్దారండి. యోనా గ్రంథము 2వ అధ్యాయం. యోనా గ్రంథము 2వ అధ్యాయం 5వ విషయాన్ని చూద్దాం. యోనా గ్రంథం 2వ అధ్యాయం మనం జాగ్రత్త చూసినట్టు 5వ విషయం 6వ వచనం. యోనా గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. యోనా గ్రంథము 2వ అధ్యాయం 6వ వచనం. నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి. చాలా ఇక్కడ రాయబడిన మాట 5వది ఏంటి? భూమి గడియలు ఏమై ఉంది? ఎక్కి రాకుండా వేయబడి ఉన్నాయంట. అంటే ఇక పైకి వచ్చే జీవితం లేదు. ఏమైంది? ఇక పైకి వచ్చే జీవితం లేదు. పైకి వచ్చే జీవితం లేదంటే ఎక్కడుంటాడని అర్థం? దిగజారిపోయిన స్థితిలో ఉంటాడు, జారిపోయిన స్థితిలో ఉంటాడు. అర్థమైందండి? పైకి ఇక ఎక్కి రాలేకపోతున్నాడంటే అర్థం ఏంటి? దిగిపోయాడని అర్థం. జారిపోయాడు. విశ్వాస జీవితంలో జారిపోయినటువంటి వ్యక్తి రక్షణ కోల్పోయాడని అర్థం. ఏమర్థం? రక్షణ కోల్పోయాడని అర్థం. బయట తీసుకెళ్ళాము. కాబట్టి విశ్వాస జీవితంలో రక్షణ కోల్పోయిన వ్యక్తి ఎలా ఉంటాడంటే, రక్షణ లేని వ్యక్తి ఎలా ఉంటాడంటే దిగజారిపోయిన స్థితిలో ఉంటాడు. ఒకసారి మనుషులు మనం అంటాం, ఏందన్నా ఇంత దిగజారిపోయి మాట్లాడుతున్నాం అంటాం. ఓసారి అంటాం, ఏందక్క ఇంత దిగజారిపోయి మాట్లాడేవంటాం. యవనస్తులు అంటాం, ఏందయ్యా ఇంత దిగజారిపోయి మాట్లాడతాం అంటాం. యవనస్త్రాలు అంటాం, ఏమ్మా ఏంటి ఇంత దిగజారిపోయి మాట్లాడు. దిగజారిపోయి మాట్లాడడం అంటే అర్థం ఏంటి? నీచమైన స్థితిలో ఉండాలని అర్థం. నీచంగా మాట్లాడుతున్నారని అర్థం. ఏమంటారు, ఒక యోగ్యమైన అర్హత కలిగిన మాటలు కాదు అది. అర్హత లేని, అసలు యోగ్యత లేని మాటలు మాట్లాడటం. ఒక రకంగా చెప్పాలంటే పనికిమాలిన మాటలు. రైట్, మీరు చెప్పింది. ఎటువంటి మాటలు? పనికిమాలిన మాటలు, పనికి వచ్చేవి కాదు. అంటే అర్థం చేసుకోండి, దిగజారిపోయిన వాడు అలా ఉంటాడు. ఏం మాట్లాడతాడో వాడికే తెలియదు. మంచిని కూడా చెడుగా మాట్లాడేయచ్చు, చెడుని కూడా మంచి అని చూపించవచ్చు. ఇక దాంట్లో నిజాయితీ ఉండదు. దిగజారిపోయినోడు అలా ఉంటాడు. బైబిల్ చెప్పే మాట, దిగజారిపోయాడు. ఎక్కి రావడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ అవకాశం లేదు. రక్షణ లేకుండా బలలో పాల్గొనే వ్యక్తి ఎలా ఉంటాడంటే దిగజారిపోయిన క్రైస్తవ జీవితంలో ఉంటాడు. దేనికైనా జారిపోతాడు.
పోవటం లేదు, దేనికైనా దిగజారిపోతాడు, ఏ పని చేయడానికైనా దిగజారిపోతాడు. చివరికి దేవుని సన్నిధిని నాశనం చేయడానికైనా, దేవుని మందిరాన్ని పాడు చేయడానికైనా, లేదా విశ్వాసాలను పాడు చేయడానికైనా, లేదంటే అనేకుని పాపంలో పడవేయడానికైనా, దేనికైనా దిగజారిపోవచ్చు. చివరికి పాపం చేయడానికి కూడా దిగజారిపోవచ్చు. ఎందుకు? రక్షణ లేదు, పొందిన రక్షణ పోగొట్టుకున్నాడు. రక్షణ లేకుండానే బలలో పాల్గొంటున్నారు. అది సహోదరుడైనా సహోదరి అయినా పోగొట్టుకున్నదని కూడా మనం అనొచ్చు. రక్షణ లేనివారు దిగజారిపోయిన స్థితిలో ఉంటారు. ఇక ఎక్కి రావడం వాళ్ళ కష్టం. ఎక్కి రావాలనే చూస్తారు. నేను పైకి ఎక్కి రావాలి, నేను పైకి ఎక్కి రావాలి, నేను పైకి ఎక్కాలని అనుకుంటారు, కానీ ఎక్కలేరు. ఎందుకని? దిగజారిపోయిన జీవితం ఉంది. ఇక అంతేగా మన జీవితాల్లో తెలిసి తప్పు చేయటాలు, మీరు చెప్పినట్టు తెలిసి తప్పు చేయటాలు కానీ చాలా ఉంటాయి. దిగజారిపోయిన జీవితం అంటే ఇక పైకి రాలేనటువంటి వాడు. ఇక ఏ కాడికి తన స్థితిగతి ఏంటి? దిగజారిపోవటమే, పైకి రావటం ఉండదు. ఎంతగా దిగజారిపోతామంటే తిమోతికి ఒక రోజు చెప్పాడు, తన సాక్ష్యం అన్నాడు, కుక్కకి నాకు వ్యత్యాసం లేదన్నాడు. అంటే అర్థం ఏంటి? అటువంటి జీవితం నాలో ఉందంటున్నాడు. అంటే నేనేమంటానంటే, మనం కుక్కలాగా దిగజారిపోతున్నాం అని కాదు, కానీ దిగజారిపోయిన అనుభవం ఉండకూడదు. కుక్కకి మనం తెచ్చి మంచిగా బంగారాలాగా చూసుకుని మంచి భోజనం పెడతాం. చూడండి, కొన్ని కుక్కలు ఉంటాయి పల్లెటూరులో, మనం చూస్తే కొన్ని కుక్కలు మనం పెంచుకుంటాం. మన ఇంటికి వస్తామంటే అవి కట్టే అవసరం ఆటోమేటిక్గా అయ్యే మన ఇంటికాడ ఉంటాయి, ఎక్కడికి వెళ్ళం. ఇప్పుడు మనం పెంచుకునే కుక్క పిల్లలు బయటకు పోవడానికి ఇష్టపడతాయి. కానీ పల్లెటూరులో ఉన్న కుక్కలు మనం ఏమనకపోయినా అయ్యో వచ్చి మన మంచం కింద పడుకోవటం, మన దగ్గర ఉంటాయి. కొన్ని కుక్కలు చూడండి, మనం ఎంత మంచి భోజనం పెట్టినా దాని స్థితిగతులు మార్చుకో. దాన్ని మనం అంటే తీసుకెళ్ళామనుకో, రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తుంది? ఏ పెంటో రోడ్డు మీద కనపడితే దాన్ని తినడానికి వెళ్ళిపోయింది. మనం ఏం చేస్తాం? ఎమ్మటే కర్ర తీసుకుని కొడతాం. అంటే దాని జీవితంగా దిగజారిపోయింది. అది దానికి ఎంత మంచి భోజనం పెట్టినా దాని యొక్క స్వభావం మారదు. దిగజారిపోయిన వారికి ఎంత లోతైన వాక్యం చెప్పినా, ఎంత మర్మంతో కూడిన వాక్యం చెప్పినా, ఎంత లోతైన వాక్యాన్ని ధ్యానించినా దాని యొక్క అర్థం తెలియదు. రైట్, కుక్కతోక వంకరే, దాని అర్థం తెలియదు. దిగజారిపోయిన వారికి వాక్యపు యొక్క అర్థం తెలియదు. రక్షణ లేకుండా బలలో పాల్గొనేవారు దిగజారిపోయిన స్థితి నుండి దిగజారిపోయిన స్థితి నుండి రక్షణ లేనటువంటి వారు దిగజారిపోయిన స్థితిలో ఉండి వాక్యపు యొక్క అర్థం, వాక్యం యొక్క విలువ తెలుసుకోలేకుండా బలలో పాల్గొంటారు. అటువంటి వారు దేవుని యొక్క నష్టాన్ని తెచ్చుకుంటారు, దేవుని యొక్క కీడుని. రక్షణ లేకుండా బలలో పాల్గొనే వాళ్ళు వీళ్ళే. దిగజారిపోయిన స్థితిలో ఉండి వాక్యం యొక్క అర్థాన్ని తెలుసుకోకుండా బలలో పాల్గొంటారు. మళ్ళీ చేయొత్తంటే ఫస్ట్ టైం మన చేతులు సిద్ధంగా ఉంటాయి. ఎందుకు? దిగజారిపోయి ఉన్నాం. ఇది ఎన్నో మాట? ఇది దిగజారిపోయిన స్థితి. ఎన్నో మాట? 5వదిగా ఎక్కి రాలేకుండా ఉన్నాడు భూమిపై. అంటే పరలోకానికి ఇక ఆత్మీయ స్థితిలో ఎక్కలేకపోతున్నాడు. దిగజారిపోయిన వాడు ఎక్కలేడు. మళ్ళీ ఎక్కాలంటే ఏం కావాలా? ప్రభు దగ్గరికే రావాలి. పేతురు దిగజారిపోతున్నాడు. ఎక్కడ? నీళ్ళలో మునిగిపోతున్నాడు. మరి ఏమైంది? ప్రభువా నన్ను రక్షించమన్నాడు. అప్పుడు ఏం చేశాడు ప్రభు? సరే పేతురు పైకి రమ్మన్నాడు. ఇప్పుడు దిగజారిపోయినవాడు ఎడకెళ్ళాలా? దిగజారిపోయిన స్థితిలో బలలో పాల్గొనకూడదు. పేతురు వలె ప్రభువా నన్ను కూడా రక్షించు, నా పాపాలు కూడా క్షమించు, దిగజారిపోయిన స్థితిలో ఉండాలని సరి చేసుకుని బలలో పాల్గొనాలి. లేదా అదే స్థితిలో నాకేమని గర్వంతో, అహంకారంతో బలలో పాల్గొంటే రక్షణ లేకుండా పాల్గొంటున్నాం, సరి చేసుకోకుండా పాల్గొంటున్నాం, దేవుని తీర్పుని తెచ్చుకుంటారు. రక్షణ లేకుండా బలలో పాల్గొనేవారు ఎవరంటే 5వ వ్యక్తి దిగజారిపోయిన స్థితిలో ఉండి వాక్యం యొక్క అర్థం తెలుసుకోకుండా వాక్యమును గురించి తెలుసుకోలేనివాడు. ఇక 6వ వ్యక్తిని చూద్దానండి. రక్షణ లేకుండా బలలో పాల్గొనేవారు. యోనా గ్రంథం 2వ అధ్యాయం. యోనా గ్రంథము 2వ అధ్యాయం 6వ వ్యక్తి. యోనా గ్రంథము 2వ అధ్యాయము 2వ అధ్యాయము. ఇప్పుడు మనం ఎక్కిరాని అనుభవం చూస్తున్నాం. యోనా గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం చూడండి. నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి, వేయబడి ఉన్నవి, పర్వతముల పునాదుల్లోనికి నేను. ఈయన స్థితి ఎలా ఉందో చూడండి. భూమి మీదకి ఎక్కి రాలేడు. ఎక్కడున్నాడు? పర్వతముల పునాదులంట. పర్వతాలంటే అర్థం ఏంటి? పర్వతాలంటే మౌంటైన్స్, కొండలకు పునాదులు మనం చూడగలుగుతామా? ఎంత తవ్వినా ఇక అవి మళ్ళీ దాన్ని ఇప్పుడు ఇదంతా ఇవన్నీ కూడా ఇవన్నీ ఉంటాయి. ఇది జూబ్లీ హిల్స్,
లేదంటే బంజారా హిల్స్, లేదంటే ఇంకొక ఎన్నో హిల్స్లు ఉంటాయి ప్రాంతాల్లో, కొన్ని ప్రాంతాల్లో. అవన్నీ ఏమంటారు హిల్స్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు జూబ్లీ హిల్స్ అన్నా, బంజారా హిల్స్ అన్నా, ఇంకేమి హిల్స్ ఉన్నాయి, మహేంద్ర హిల్స్ అన్నా, ఇంకేవేవో రకరకాలు ఉంది, గాయత్రి హిల్స్. ఇవన్నీ హిల్స్ అంటే అర్థం ఏంటి? కొండలు అని అర్థం. ఇంకా చాలా కొండలు ఉంటాయి, అలాంటి కొండలు కొన్ని కొండలకి పేర్లు కూడా ఉంటాయి. ఈ కొండల యొక్క పునాదులు ఎలా ఉన్నాయి, ఎక్కడ ఉండయో ఎవరికి తెలియదు. కొండ మీదే ఉండవు. కొండ యొక్క పునాది మానవుడు తెలియదు. అంటే ఇప్పుడు ఈ వ్యక్తి ఎక్కడున్నాడు? కొండల యొక్క పునాదులు అంటే పర్వతాల యొక్క పునాదులు ఏమంటాడు? పర్వతాల పునాదుల్లోనికి నేను దిగి ఉన్నాను అంటే మన వ్యక్తి అంటే ఈ వ్యక్తి యొక్క జీవితం చూడండి, ఎంతో లోతుకి వెళ్ళిపోయాడక. కానరాని క్రైస్తవ జీవితంలో కూడా కానరాని దౌర్భాగ్యమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఇక అతను విశ్వాస జీవితంలో కనబడతల్లా. పర్వతాల పునాదులోకి వెళ్ళిపోయాడంటే ఎవరికైనా కనపడతాడా? కొండ కనపడిద్ది, కానీ కొండ కింద ఏముంటుంది కనపడిద్దా? కొండ చుట్టుపక్కల ఏముందో కనపడిద్ది. కొండ కింద అంటే కొండ మీదకి ఎక్కి కిందకు చూస్తే కింద ఉన్నవాడు కనపడతాడు. అది కాదు కొండ కింద అంటే, కొండను తవ్వాలా, దాని కింద ఉన్నది కనపడాలి. కనపడిద్దా? మరి ఇప్పుడు ఈ స్థితిగతులు ఎలా ఉండే అంటే పర్వతాల యొక్క పునాదుల్లోనికి నేను దిగాను అంటున్నాడు. అంటే కొండల యొక్క పునాదుల్లోకి, కొండకు పునాది దేవుడు ఎక్కడేసాడో ఆ పునాది కిందకి వెళ్ళిపోయాడు. పునాది కిందకి వెళ్ళిపోయినాడు. ఎలా ఉంటాడు? ఇప్పుడు పునాదుల్లో ఏదైనా బిల్డింగ్ ఉంది, బిల్డింగ్ ఒక్కసారిగా సడన్ గా ఆ బిల్డింగ్ పడిపోయింది అనుకో, దాని కింద ఎవడన్నా ఉంటే ఏమవుతాడు? నుజ్జు అయిపోతాడు, చనిపోతాడు. ఇప్పుడు ఈ వ్యక్తి ఎట్టుండటు? చచ్చిన స్థితిలో ఉన్నాడు, నుజ్జు అయిపోయిన అనుభవం ఉన్నాడు. అంటే చనిపోయిన స్థితిలో ఉండి కూడా బలలో పాల్గొంటున్నారంట. ఎలా ఉండారు? విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో చనిపోయిన స్థితిలో ఉండి కూడా రక్షణ లేనివాడు అట్టాగుంటాడు. విశ్వాస జీవితంలో చచ్చిపోయి విశ్వాస జీవితంలో చనిపోయిన స్థితిలో ఉండి ఎలా పాల్గొంటాడు? బలలో పాల్గొంటాడు. నేను చేయొద్దని నేను సిద్ధంగా ఉన్నానని. ఎలా పాల్గొంటున్నాడు? సిద్ధంగా ఉన్నానని. విశ్వాస జీవితంలో చచ్చిన వాడు మళ్ళీ విశ్వాస జీవితంలో చనిపోయిన వాడు రక్షణ ఉందని ఎట్లా చెప్పగలుగుతాం? ఇప్పుడు దావీదు రాజు పాపంలో పడ్డాడు ఒక స్త్రీతో. కీర్తన కింద 51వ అధ్యాయం ఏమని ప్రార్థన చేస్తాడు? అయ్యా నీ రక్షణానందం మరలా నాకు అనుగ్రహించి అంటున్నాడు. కొట్టుకున్నా, నీ రక్షణానందం మరలా అనుగ్రహించి అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? కోల్పోయాడనే అర్థం. చచ్చిన స్థితిలో ఉన్నవాడు రక్షణ మరలా ఎట్లా పొందుకోగలుగుతాడు? అర్థమవుతుందండి చెప్పేమాట? విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో చనిపోయిన స్థితిలో ఉన్నవాడు మళ్ళీ ఎలా బతకగలుగుతాడు? వాక్యం చెప్పే మాట ఏంటంటే విశ్వాస జీవితంలో చచ్చిపోయిన స్థితిలో ఉన్నవాడు రక్షణ పోగొట్టుకుని బలలో పాల్గొంటున్నాడు. ఈరోజు మనం విశ్వాస జీవితంలో చనిపోయిన స్థితిలో ఉండి రక్షణ బల దగ్గరికి వచ్చేసరికి నేను బ్రతికున్నానని పాల్గొంటే రక్షణ కోల్పోయినట్టు. ఏదైతే దేవుని యొక్క రక్షణ ఉందో ఆ రక్షణ మనం కోల్పోయి బలలో పాల్గొంటున్నామంటే విశ్వాస జీవితంలో చచ్చిపోయి ఉన్నామని అర్థం. విశ్వాస జీవితంలో చనిపోయింది రక్షణ జీవితంలో కూడా పోగొట్టుకుని రక్షణ లేకుండా బలలో పాల్గొంటే దేవుని యొక్క తీర్పులు మనకు వస్తాయి. ఇది ఎన్నో మాట? ఆరో మాట ఏంటి? రక్షణ లేకుండా బలలో పాల్గొనే వాళ్ళు ఎలా ఉంటారు? విశ్వాస జీవితంలో చచ్చిపోయి ఉంటారు. విశ్వాస జీవితంలో నుజ్జు అయిపోయింటారంటే అన్నిటి చేత కొట్టబడి అసలు పునాదుల్లో ఉంటాడంటే అర్థం ఏంటి? పునాదులు ఎంతో లోతుగా తవ్వుతారు. ఇప్పుడు ఈ ఇల్లు ఉందనుకోండి, ఇది మందిరం ఉంది, పునాదులు ఎలా ఉంటాయి? కిందకు లోతుగా తవ్వి దాని పునాదులు వేస్తారు. ఎందుకు? కదలకుండా ఉంటారు. ఆ కింద ఉన్న పునాదులు కింద పడ్డాడంటే ఎట్టుండట్టు? పూర్తిగా నుజ్జు అయి చనిపోయినట్టు. ఏ పాటు కాపాటు విడిపోయినట్టు. ఏ పాటు కాపాటు విడిపోయిన వాడు, సంబంధం లేనివాడు, అంత కలగలిపి లేనివాడు రక్షణ కోల్పోయినట్టే. వాడు రక్షణ కోల్పోయి బలలో పాల్గొనే ప్రయోజనం ఏముందో? చచ్చిపోయిన స్థితిలో ఉండి. ఈరోజు మనం బలలో పాల్గొనేటప్పుడు అన్నిటినీ అంటే పర్వతాలు కిందకి వెళ్ళిపోయినట్టుగా మనం కూడా అన్ని విషయాల్లో చచ్చిపోయిన స్థితిలో ఉండి బలలో పాల్గొంటే రక్షణ లేకుండానే పాల్గొంటున్నామని అర్థం. రక్షణ లేకుండా చచ్చిపోయిన స్థితిలో విశ్వాస జీవితంలో విశ్వాస క్రైస్తవ జీవితంలో అంటే అన్నీ ఉంటాయి. ఎట్లా? బైబిల్ చదువుతాం, కుటుంబ ప్రార్థన చేసుకుంటాం, ప్రార్థన చేస్తాం, అన్నీ ఉంటాయి. కానీ విశ్వాస జీవితంలో చచ్చిపోయింది. ఇవన్నీ భౌతికమైన విధానంలో జరుగుతున్నాయి, కానీ విశ్వాస జీవితంలో చచ్చిపోయి ఉన్నాం. ఇవన్నీ ఉన్నది మాత్రం రక్షణ లేదు. విశ్వాస జీవితంలో చచ్చిపోయి ఉన్నాం కాబట్టి అర్థం చేసుకోండి. విశ్వాస జీవితంలో చచ్చిపోయి ఉన్నాం కాబట్టి ఒక పని మన జీవితంలో జరగాలి. సపోజ్ ఈ బైబిల్ మనం కొనుక్కోవాలి. ఇది నా వల్ల కాదులే అని అనుకోవటం విశ్వాసం లేనట్టు. విశ్వాస జీవితం కాదు. ఇది నాకు దేవుడు ఇస్తాడు, దీన్ని నేను కొనుక్కోగలను అనుకోవటం విశ్వాస జీవితం. ఇదే కాదు, ఏదైనా, అది మందిరం అయినా, అది బైక్ అయినా, కార్ అయినా, అది ఇల్లు అయినా, ఆస్తి అయినా, ఏదైనా మనం కొనుక్కోగలం, దేవుడి మీద నమ్మకం ఉంది అనుకోవడం విశ్వాసం. ఈ విశ్వాస జీవితంలో నమ్మకమే లేకుండా బల్లో పాల్గొనే వాళ్ళు ఉంటారు. నమ్మకమే లేకుండా బల్లో పాల్గొనే వాళ్ళు ఉంటారు. ఇది జరిగిద్దా, ఇది అయిద్దా, ఇది అవ్వదు, ఒక డౌట్తో పాల్గొనే వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఎటువంటి వారంటే
రక్షణ కోల్పోయి బలలో పాల్గొనేవారు. విశ్వాస జీవితంలో చచ్చిపోయి ఉంటారు, రక్షణే లేదు. విశ్వాస జీవితంలో చచ్చిపోయిన వాడికి రక్షణ ఏడ ఉంది? చచ్చేడంటే రక్షణ లేదని అర్థం. బ్రతికున్న వారికి రక్షణ ఉంది. ఇప్పుడు ఆ మార్గం కూడా వెళ్తాం, ఒక యాక్సిడెంట్ జరిగిద్ది, మనం ప్రాణంతో ఉండవని అంటే అర్థం ఏంటి? బ్రతికున్నవన్నీ. బ్రతికుండా మనల్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఇంకా మనం గాయాలు కట్టబడితే ఆరోగ్యవంతులుగా అవుతాం. అదే చచ్చిపోయిన స్థితిలో ఉంటే ఎవడన్నా తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళి తన గాయాలు కట్టమని చెబుతాడా? మరి చచ్చిన స్థితిలో ఉండేవాడు బలలో ఎట్ట పాల్గొంటాడు? రక్షణ కోల్పోయాడు, ఇక రక్షణ లేదంటే ప్రాణం పోగొట్టుకున్నాడు. రక్షణే ప్రాణం మానవుడికి, ఆ ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ప్రాణం రక్షించుకోవడమే పోగొట్టుకున్నాడు. చచ్చిన స్థితిలో ఉండేవాడు నేను బ్రతుకున్నానని రక్షణ కోల్పోయి బలలో ఎట్ట పాల్గొంటాడు? అందుకే తీర్పు తెచ్చుకుంటున్నారు. బలలో పాల్గొనేవాడు బ్రతికుండి రక్షణ కోల్పోకుండా ఉండ రక్షణ కాపాడుకోవాలి. అందుకే రక్షణ గురించి ఒక మాట ఉంది, తమ సొంత రక్షణను కొనసాగించుకుంటూ కాపాడుకోవాలంట. ఇంజలా కొనసాగించుకుంటూ కాపాడుకోవాలి. ఎప్పుడు ప్రభు వచ్చేంత వరకు, మనం ఈ లోకం విడిచేంత వరకు. రక్షణ లేకుండా బలలో పాల్గొనే వాళ్ళు ఎలాంటి వారు అంటే విశ్వాస జీవితంలో చచ్చిన స్థితిలో ఉండేవారు. ఇది ఎన్నో మాట? 6వ మాట. 7వ విషయాన్ని చూసి మనం బలలో ప్రవేశిద్దాం. యోనా గ్రంథం 2వ అధ్యాయం. యోనా గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనం. యోనా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. నేను ఉపద్రవములలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భం నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన ఎక్కడున్నాడు? ఈయన ప్రార్థన అంగీకరించాడు, ఓకే. దానికి ముందులో ఎక్కడున్నాడు? పాతాళ గర్భంలో ఉండాలి. పాతాళానికి సంబంధించిన వారుగా ఉండి బలలో పాల్గొన్నాం అంటే రక్షణ లేదని అర్థం. పాతాళం ఎవరిని మింగుతుంది? పాతాళం అంటే నరకం. నరకం ఎవరిని మింగుతుంది? ఎవరిని మింగుతుంది చెప్పమంటారా? రండి, ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనం. పాతాళం ఎవరిని మింగుతుంది? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. పిరిగివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండంలో పాలు పొందేద్దరు. ఇది 2వ మరణం. ఇప్పుడు పాతాళం ఎవరిని మింగుతుంది? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనం ప్రకారం ఎవరిని మింగుతుంది? పిరిగివారిని మింగుతుంది, అవిశ్వాసుని మింగుతుంది, అసహ్యుని మింగుతుంది, నరహంతకుని మింగుతుంది, వ్యభిచారులు మింగుతుంది, మాంత్రికులు మింగుతుంది, విగ్రహారాధికులు మింగుతుంది, అబద్ధికులు మింగుతుంది. వీళ్ళందరూ కూడా ఎక్కడ ఉంటున్నారు? పాతాళం చేత మింగివేయబడుతున్నారు. ఇవన్నీ కలిగిన వ్యక్తి బలలో పాల్గొంటే రక్షణ ఉండటేనా? మరి ఈ వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడు? బలలో పాల్గొని కూడా ఎక్కడికి వెళ్తున్నాడు? పాతాళానికి వెళ్తున్నాడు. ఇప్పుడు రక్షణ కోల్పోయిన వాళ్ళు ఇవన్నీ ఉంటాయి. పెరిగితనము, అవిశ్వాసం, అసహ్యము, నరహంత, వ్యభిచారము, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు, ఇవన్నీ రక్షణ కోల్పోయిన వాళ్ళు ఉంటాయి. ఇవన్నీ అసలు రక్షణ లేని వాళ్ళు ఇవి ఉంటాయి. మనలో బలలో పాల్గొంటున్నామంటే ఇవన్నీ ఉండి కూడా బలలో పాల్గొంటున్నామంటే రక్షణ లేదనే కదా. రక్షణ కోల్పోయిన వాడు ఎలా ఉంటాడు? 7వదిగా ఎలా ఉంటాడు? రక్షణ కోల్పోయిన వాడు పాతాళానికి దగ్గర, పాతాళానికి వెళ్ళేవాడు, నరకానికి వెళ్ళేవాడు. రక్షణ నరకానికి వెళ్తూ కూడా బలలో పాల్గొనే వాళ్ళు అనేక మంది ఉన్నారు. అందుకే బైబిల్ ఒక మాట, మీలో అనేకులు చాలా మంది రోగులను, బలహీనలను చాలా మంది నిద్రిస్తున్నారని బైబిల్లో ఉంది. అంటే అర్థం ఏంటి? రక్షణ లేకే చాలా మంది నిద్రించే అనుభవం వచ్చేస్తుంది. ఈరోజు మన జీవితాలు పరీక్షించుకుందాం. బలలో ప్రవేశించే మునుపు మనం ఒక్కసారి పరీక్షించుకుందాం. చివరికి 7వదిగా పాతాళానికి అంటే రక్షణ లేనివాడు ఎలాంటి వాడు అంటే పిరికితనంగా, అవిశ్వాసంగా, అసహ్యంగా, నరహంతిగా, వ్యభిచారిగా, మాంత్రికుడిగా, అబద్ధికుడిగా ఉంటాడు. ఈ అనుభవాలు కలిగిన వ్యక్తి నరకానికి వెళ్తాడు, పాతాళానికి. రక్షణ లేనివాడికి ఈ అనుభవాలు ఉంటాయి. ఈ అనుభవాలు రక్షణ లేనివాడికి ఉంటుంది ద్వారా నరకానికి వెళ్తున్నాడు. రక్షణ లేకుండా బలలో పాల్గొనే వాళ్ళు 7 రకాల అనుభవాలు ఉండాలి. రక్షణ లేకుండా రండి, దేవుని యొక్క వాక్యంలో రక్షణ లేకుండా బలలో పాల్గొనే వాళ్ళు 7 అంతల అనుభవం కలిగిన వారు ఉంటారు. లేదా రక్షణ లేకుండా బలలో పాల్గొనక మునుపు మన జీవితాలు పరీక్షించుకుందాం. బలలో పాల్గొనేవారు అనేక మంది రక్షణ లేక అంటే పొందిన రక్షణ పోగొట్టుకుని బలలో పాల్గొనేవారు అనేక మంది ఉంటారు. బలలో పాల్గొనేటప్పుడు కూడా రక్షణ లేకుండా పాల్గొంటున్నారు. వారి గురిలో 7 అంతల అనుభవం కలిగిన వారు ఉంటారు. వారు ఎవరు? 1, రక్షణ లేకుండా బలలో పాల్గొనేవారు ఎలాంటి వారు? మనం ఇంతకుముందు కూడా చూస్తూ వచ్చాం. యోనా గ్రంథం 2వ అధ్యాయం. యోనా గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, రక్షణ పొంది కూడా రండి, రక్షణ పొంది కూడా రక్షణ కోల్పోయి రక్షణ ఉందనుకుని బలలో పాల్గొనే వాళ్ళు ఉంటారు. రక్షణ లేకుండా బలలో పాల్గొనే వాళ్ళు ఎవరంటే 7 అంతల అనుభవం కలిగిన 1 ఆధారమైన కృపను విసర్జించిన వారు, 2 అసత్యమైన జీవితం కలిగిన వారు, 3 వ్యర్థమైన జీవితం కలిగిన వారు, వ్యర్థమైన వాటిని అనుసరిస్తున్న వారు, లక్ష్య పెట్టిన వారు, 4 ఇక్కడ రాయబడిన మాట దేవుని సన్నిధిలో నుండి మనసు వెలివేయబడిన మనసు లేనటువంటి వారు, 5 ఇక్కడ రాయబడిన మాట ఎలాంటిది? 5వదిగా ఏమంటారు? 5వ మాట మనం చూసినట్టయితే ఇక్కడ రాయబడిన మాట
ఎక్కిరానటువంటి జీవితం కలిగిన వారు, 6 పునాదుల కింద ఉండేవారు, 7 పాతాళ గర్భంలో ఉండేవారు. ఇటువంటి 700 అనుభవం కలిగిన వారు రక్షణ లేకుండానే బలలో పాల్గొంటున్నారు. వీళ్ళు రక్షణ లేనివారు. ఈరోజు మన జీవితాలు అలా ఉండయా? మరలా చెప్పమంటారా? మరలా ఇంకోసారి చెప్పి ముగిద్దాం. రక్షణ పొంది కూడా రక్షణ కోల్పోయి రక్షణ లేకుండా బలలో పాల్గొనేవారు 700 అనుభవం కలిగిన వారు ఉంటారు. వారిలో మొదటి వ్యక్తి ఎవరంటే ఆధారమైన కృపను విసర్జించిన వ్యక్తి. రెండో వ్యక్తి ఎవరంటే అసత్యమైన జీవితం కలిగిన వ్యక్తి. మూడో వ్యక్తి ఎవరంటే వ్యర్థమైన దేవతలను వ్యర్థమైన వాటి మనసు పెట్టినవాడు. నాలుగో వ్యక్తి ఎవరంటే దేవుని సన్నిధిలో దేహం మాత్రం ఉండి మనసు బయట తిరుగుతున్న వ్యక్తి. ఐదో వ్యక్తి ఎవరంటే ఇక్కడ రాయబడినమాట, ఐదో వ్యక్తి పునాదుల కింద పడవేయబడినవాడు. ఐదో వ్యక్తి ఎక్కి రాకుండా ఉండేవారు. 6వ వ్యక్తి పునాదుల కింద పడవేయబడినవాడు. 7వ వ్యక్తి పాతాళ గర్భంలోకి వెళ్ళినవాడు. ఈ 700 అనుభవం కలిగిన వ్యక్తి తన జీవితంలో రక్షణ లేదు. 700 అనుభవం కలిగిన వ్యక్తిలో రక్షణ లేదు. రక్షణ లేకుండానే బలలో పాల్గొంటున్నాడు. ఈ రోజు మనం కూడా అలాగే ఉన్నామా? 700 అనుభవం కలిగి బలలో పాల్గొంటే రక్షణ లేనివారుగా. రక్షణ లేనివాడు బలలో పాల్గొంటున్నాడు. ఎటువంటి వాడు? 1 ఆధారమైన కృపను విసర్జించాడు. 2 అసత్యం. 3 వ్యర్థమైన దేవతలు. 4 వ్యర్థమైన దేవతలు అనుసరిస్తున్నారు, లక్ష్యం ఇస్తున్నారు. 4 వెలివేయబడుతున్నాడు. అంటే దేవుని సన్నిధిలో దేవుని సన్నిధి దేహం ఉంటుంది, ఆత్మ ఉంటుంది. 5వదిగా మరి ఎక్కిరాని అనుభవం ఉంది. 6 భూమి యొక్క ఏమంటారు పర్వతాల యొక్క అగాధంలో ఉంటున్నారు, దాని యొక్క పునాదుల్లో వేయబడుతున్నాడు. 6 పునాదుల్లో వేయబడుతున్నాడు. 7 పాతాళ గర్భానికి వెళ్తున్నాడు. ఇటువంటి 700 అనుభవం కలిగిన వ్యక్తి రక్షణ లేకుండానే బలలో పాల్గొంటున్నాడు. ఈ 700 అనుభవం ఉన్న వ్యక్తిలో రక్షణ లేదు. మనలో కూడా 700 అనుభవం ఉంటే రక్షణ లేనట్లే. కానీ మనం సరి చేసుకుందాం. 700 అనుభవం మనలో ఉంటే ప్రభు నాలో ఉంది, వీటి నుండి నన్ను రక్షించాలని సరి చేసుకుని బలలో పాల్గొందాం. రండి మన జీవితాలు సరి చేసుకుందాం. 700 అనుభవం మనకుంటే ఉండి బలలో పాల్గొంటే దేవుని తీర్పు తెచ్చుకుంటాం. రక్షణ లేదు. ఒకవేళ రక్షణ కోల్పోయిన అనుభవం ఉంటే లేదు, ఇప్పుడు కోల్పోయిన అనుభవం ఉంటే తిరిగి దాన్ని సంపాదించుకోవడం కొరకు ప్రభు 700 అనుభవం నాలో ఉంది, వీటిని తీసివేసి నీ రక్షణ ఆనందం మరలా నాకు అనుగ్రహించు, నీ రక్షణ కలిగి నేను బలలో పాల్గొనేటట్టు సాయించి. యోనా ఎటువంటి రక్షణ పొందాడు, అటువంటి రక్షణ నేను మరలా కలిగి ఉండి బలలో పాల్గొనేటట్టు, వాటిని పోగొట్టుకుని బలలో పాల్గొంటే 700 అనుభవం కలిగి ఉంటా. అట్లా కాకుండా నీ రక్షణ కలిగి బలలో పాల్గొన్నట్లు సాయించే ప్రభుని ప్రార్థన చేసుకుని బలలో పాల్గొందాం. అట్టి సహాయం చేసి ప్రభు మనం బలలో పాల్గొనేటట్టు ప్రభు మనకు సాయించను గాక. ఆమేన్.